అందరికీ నమస్కారం. మీరు వినబోతున్న కథ వక్రించిన జీవితాలు. రచించిన వారు ఎద్దనపూడి సులోచనారాణి గారు. గంట గనగనా మోగింది. వార్డులో ఒక్కొక్క రోగి తన వంతు రాగానే తనకిచ్చిన పాలు, రొట్టెలు, పళ్ళు తీసుకుని వ్యధతో కూడిన మందహాసం అధరాల మీదికి తెచ్చుకుంటూ పోతున్నారు. వారి వెనకనే అక్కడక్కడ ప్రభుత్వపు అతిథుల్లాగా కుక్కలు కూడా కాచుకుని తిరుగుతున్నాయి సమయం కోసం. తెల్లటి గౌన్లతో నర్సులు హడావుడిగా వార్డు నుంచి వార్డుకు పరుగులు తీస్తున్నారు. చేతిలో స్టెథోస్కోప్ ధరించి చాలా టీవీగా నడుస్తున్నారు మెడికల్ విద్యార్థులు. ఒకరికొకరు చిరునవ్వులతోనే స్వాగతం చెప్పుకుంటూ. విడుదలైన మొదటి రోజు సినిమాకి ఎగబడే జనం కన్నా రెండింతలు ఎక్కువగా మందుల కోసం హాజరవుతున్నారు. రకరకాల మందులు కనిపెడుతున్నారు. వేల కొలది డాక్టర్లు సుశిక్షితులవుతున్నారు. అయినా మందుల కోసం వచ్చే వారి సంఖ్య నాటికి పెరుగుతూనే ఉంది. వార్డు బాయ్ స్ట్రెచ్చర్ మీద రోగుల్ని ఎమర్జెన్సీ వార్డుకి తీసుకుపోతున్నాడు. కొంతమంది రోమియోలు ఒకసారి ఐ క్లినిక్కు, ఒకసారి చిల్డ్రన్స్ వార్డుకు తిరుగుతున్నారు ఏదో పనున్నట్టు. ఇంచుమించు ఆడవాళ్ళు ఎక్కువగా ఉండే అన్ని వార్డులకు తిరుగుతున్నారు. అందాన్ని ఆస్వాదించటమే వారి ధ్యాస. బహుశా వారికి అదే పని కాబోలు. సన్నగా తెల్లగా ఉండే ఒక నర్సు ఎందుకో గబగబా నడుస్తుంది. బహుశా శేఖర్ దగ్గరికి కాబోలు. ఇద్దరూ ఒకే చోట పనిచేస్తున్నారు. ఏదో పనున్నట్టు గబగబా వెళ్ళి శేఖర్ని ముద్దు పెట్టుకుంది. ఆ ఆనందంతో లేడి మాదిరి గంతులేస్తూ పరుగు తీస్తుంది. ఇది రోజు ఆమె చేసే పనే. అందరూ చూస్తూనే ఉంటారు. అయినా వాళ్ళు ఖాతరు చేయరు. పక్క నుంచి సిస్టర్ సిస్టర్ అనే రోగి పిలుపు కూడా వినిపించదు. వణుకుతున్న వేళ్లతో మరచెంబు బిగువుగా బిగించాడు. రెండో చేత్తో రొట్టె, పళ్ళు పట్టుకున్నాడు. రాజుబాబు ఆవేదనతో నిండిన అతని నేత్రాలు ఆత్రంగా ఎవరికోసమో ఉండి ఉండి ఎదురు చూస్తున్నాయి. తన మంచానికి ఇరువైపులా ఉన్న రోగులు గుడ్లప్పగించి రాజుబాబు వైపు చూస్తున్నారు. అరే 10 ఇంకా రాలేదే రాణిగారు అన్నాడు ఒకడు వెటకారంగా. భలే ఛాన్స్ కొట్టేశాడురా ముసలాడు అన్నాడు ఇంకొకడు. ఇంకా అనేక రకాలుగా మాట్లాడుకుంటూ ఉన్నారు. కొందరు ముసిముసిగా నవ్వుకుంటున్నారు. మరికొందరు ఈర్ష్యగా నవ్వుతున్నారు. నవ్వులు 4 విధాలు అనేది ఇందుకోసమే కాబోలు అనుకున్నాడు రాజుబాబు. పక్క మన వాళ్ళు తన్ని ఒళ్ళు నిండా కళ్ళు చేసుకుని ఎందుకు చూస్తున్నట్టు? ఏంటి వీరి బాధ? ఒకళ్ళ కోసం ఎందుకు వీళ్ళెంత బాధపడతారు? తనలో వారికి కనిపించే వింతేంటి? బహుశా తన బట్టతల చూసి కాబోలు. తనకు ఒకప్పుడు చక్కటి ఉంగరాల జుత్తుండేది. చక్కగా అద్దం ముందు కూర్చొని గంటల కొద్దీ తన ప్రతిబింబాన్ని చూస్తూ దువ్వుకునేవాడు. దువ్వుకుంటూ నవ్వుకునేవాడు. పెళ్ళైన కొత్తలో శైలజ తనకు ముస్తాబు చేసేది చంటి పిల్లాడి మాదిరి. అద్దం ముందు కూర్చోపెట్టి తన ఉంగరాల జుత్తును తనే దువ్వేది. తన టైకి కొత్త రకంగా ముడేస్తూ ముద్దు పెట్టుకునేది. ఆ ఆనందంలో ఏదో తీయని కమ్మని అనుభూతి ఉండేది. మిమ్మల్ని ఇలా సింగారించి పంపితే ఎందుకో నాకే భయం వేస్తుంది. తోవలో ఏ చిన్నదైనా మిమ్మల్ని చూసి వలచి వలపించుకుంటే ఈ శైలజ గతేంటి శిలేగా అనేది నవ్వుతూ శైలజ. గతబల సేతుబంధనం కదా అని చిరునవ్వు నవ్వాడు రాజుబాబు. ఈ రోజున తన్నందరూ రాజుబాబు అంటున్నారు. తన శైలజ తన్ని రాజా అని ఎంత ముద్దుగా పిలిచేది. పెళ్లిలో తలుపుల దగ్గర పేర్లు చెప్పినప్పుడు తొలిసారిగా తన్ని రాజా తలుపు తీయరు, నేను మీ శైలని అంది. శైలజ గుర్తుకొచ్చేసరికి రాజుబాబు మొహంలో భయం, బెరుకుతనం పోయి ఉల్లాసం వచ్చింది. ఆ రోజు బుధవారం. కొద్దిగా చలిగా ఉంది. తెల్లటి వెన్నెల, స్వచ్ఛమైన మనసులా చుట్టుపక్కల అలికిడే లేదు. కొంచెం దూరంలో సముద్రపు హోరు తప్ప. తెల్లటి చల్లని వెన్నెల్లో తన ఒళ్ళో శైలజ తల, చల్లని సన్నజాజుల పరిమళం. ఎన్ని యుగాల అనుభవం కలిగింది తనకి. అలా ఎన్ని కోట్ల సంవత్సరాలు బ్రతికితే మటుకు విసుగొస్తుందా? కాలం ఆగిపోతే బాగుండు అనిపిస్తుంది. ఎలా నిలుస్తుంది కాలం? తన ఆఫీస్ నుంచి వచ్చి సావిట్లో బూట్లు విప్పుకుంటూ శైలా అని పిలిచేసరికి ఒక్క దూకులో బంగారు తీగలా వచ్చేది. లోకంలోని ఊహలన్నీ తన సొత్తుగా చేసుకొని తమ అనురాగ రాగాలాపనలతో
భావావేగంతో జీవితాన్ని మృదుమధురంగా గడిపారు. కొన్ని వాసంత సమీరాలు వారిని లాలించాయి. కొన్ని హేమంత తుషారాలు ఎదురించి ఓడిపోయాయి. ఇంతలో చిరుగాజుల మోత, పువ్వులాంటి చిరునవ్వు రాజుబాబు ఊహాలోకాన్ని చెదరగొట్టేశాయి. కళ్ళు తెరిచి తల మీదకెత్తి చూసేసరికి ఆకృతి దాల్చిన అనంత తేజోరాశిలా ఒక ఆమె నిలబడుంది. అతని కళ్ళు ఆనందంతో విప్పారాయి. వదనం వికసించింది. ఆమొచ్చింది. తనంతవరకు ఎవరికోసం నిరీక్షించాడో ఆ యువతి తన ఎదుట నిలబడింది. 20 ఏళ్ల నిండు యవ్వనంతో, పసిమి ఛాయల నిగారింపుతో, కదిలీ కదలని మందారాల్లాంటి పెదిమలతో, సృష్టిలోని అనంతమైన వెలుగునంతా పొదువుకున్న విశాల నయనాలతో, ముత్యాలు కర్పూరం కలిసి విరజిమ్మే చిరునవ్వుతో అజంతా శిల్పంలా నిలబడుంది సుశీల. ఆమెతో అతనికి చాలా పనుంది. ఆనందంతో అతని కళ్ళు చెమర్చాయి. బల్లమీద చెంబు, తలుపు పక్క నుంచి సంచి ఎవరూ చూడకుండా ఆమె చేతికందించాడు. రాజుబాబు మనసు తేలికపడింది. ఆమె దూరంగా కనుమరుగైంది. సుశీల ఆస్పత్రిలో పనిచేసే మనిషి, రాజుబాబు క్షయరోగి. తన ఎడమ భుజం మీదుగా తల తిప్పి చూశాడు రాజుబాబు. పక్కనున్న రోగి దగ్గుతూ, ఆయాసపడుతూ తన్ని చూడటానికొచ్చిన బంధువులతో చేతులాడిస్తూ తన గురించే చెప్తున్నాడు. అవతల పక్క రోగి, ఆ బంధువు చాలా కుతూహలంగా వింటున్నారు. ఎందుకో వీరికింత అసూయ. మర్చిపోయిన ఆలోచన్ని మళ్ళీ మనసులోకి తెచ్చుకున్నాడు. నిజానికి తనక్కడుండి ఎన్నో అవినీతి కార్యాలు చూస్తున్నాడు. డాక్టర్లతో హాస్యాలాడే నర్సులు, రోగుల్ని చూసే మిషమీద వచ్చి అక్కడ్నుంచి ప్రేమ వ్యవహారం ప్రారంభించే రోమియోలు, రోగులకి సాయం వచ్చిన స్త్రీలపై వార్డు బాయ్స్ జరిపే అత్యాచారాలు, ఇవన్నీ ఎవరికీ అక్కర్లేదు. కనీసం పట్టించుకోరు కూడా. ఆసుపత్రంటే నరకానికి మారుపేరని చాలామందికి తెలీదు. తనక్కడ సుమారుగా సంవత్సరం నుంచి రోగిగా ఉన్నాడు. సుశీల తనొచ్చినప్పటినుండి తన్నెరుగును. సుశీల నిజంగా సౌశీల్యవతి. కానీ ఆమె మంచిని ఎవ్వరూ చూడలేరు. ఆ రోజు శనివారం. దీపావళి ఇంకా 2 రోజులే ఉంది. ద్వారం వైపు ఆత్రంగా చూస్తున్నాడు రాజాబాబు. ఆ రోజు అతని హృదయం ఆందోళనగా ఉంది. టంగున 9 గంటలు కొట్టింది గడియారం. సుశీల ఇంకా రాలేదు. బహుశా ఈరోజు రాదేమో. ఆ ఆలోచన రాగానే అతని మొహం నల్లబడింది. ఆమె గనక లేకపోతే తన గతి ఏమయ్యేదో. ఆలోచనతో మదనపడుతున్న అతని కళ్ళ నుంచి వెచ్చటి 2 కన్నీటి బిందువులు రాలాయి. నీతికే కనుక బలం ఉన్నట్టయితే బాధతో, ఆవేదంతో కుమిలే తన హృదయపు లోతుల నుంచి వచ్చిన ఆ 2 కన్నీటి బిందువులు 2 మహాసముద్రాలై ఆ అవినీతిని తమ అగాధంలోనికి ముంచుకుపోయేవి. నిస్పృహతో భారంగా తెరిచిన అతని కళ్ళకు దేవతలా ప్రత్యక్షమైంది సుశీల. ఆమె చేతిలోని ప్యాకెట్ తన వైపే చూస్తున్నది. ఆ క్షణంలో అతని మనసు హిమాలయాల్ని అధిగమించింది. సముద్రంలోని తరంగాలు ఉవ్వెత్తుగా లేచి తిరిగి పడసాగాయి. ఆ పారవశ్యంలో అతని కండ్ల నుంచి ఆనంద స్రవంతి కన్నీరుగా జారింది. తను చేయాలనుకున్న ఆ మాత్రపు చిన్న పని సుశీల సాయంతో చేయగలిగాడు. నేను చెప్పినవన్నీ తెచ్చావా సుశీల అని అడిగాడు. తెచ్చాను బాబాయ్, తర్వాతేం చెయ్యాలో చెప్పండి అడిగింది సుశీల. ఇవి సరిగ్గా సోమవారానికి అక్కడికెళ్ళాలి. లక్ష్మి, బాబు, విజయ ఇవి చూసుకొని సంతోషిస్తారు. ఆ చిరునవ్వులు చిందే ఆ మొహాలు ఒక్కసారి అతని కళ్ళకు కట్టినట్టు అగిపించాయి. రాజాబాబు కళ్ళల్లో ఏదో వింత వెలుగొచ్చింది. ఆ ఆనందంతోనే తలగడ కింద నుంచి 2 మడత కాగితాలు తీసి సుశీల చేతిలో పెట్టాడు. పోస్టాఫీసుకి పోయి ఆ చిరునామాకి పంపమన్నాడు రాజాబాబు. సుశీల ముందుకు పోయింది. ఆమె వెళ్ళిన వంకే చూస్తూ ఆనందాశ్రువులు తుడుచుకున్నాడు. తన శైలజాకి మాత్రం ఏమీ పంపలేకపోయాడు. అయినా శైల తన్ని అపార్థం చేసుకోదు. ఇలాంటి విషయాల్లో చాలా సహనం చూపిస్తుంది. ఒకసారి భోగి పండక్కి పిల్లలందరికీ కొత్త బట్టలు కుట్టించాడు. ఇంట్లో కావలసిన పిండి వంటలన్నీ చేయించాడు. కానీ శైలజాకి కొత్త చీర కొనలేకపోయాడు. శైల, చీర కొనలేదని కోపమా అని అడిగాడు ఆ రోజు రాత్రి డాబా మీద వెన్నెల్లో. కొత్త చీరలో ఏముంది సంతోషం? ఎల్లప్పుడూ మీరు నా దగ్గరే ఉండి మీ అభిమానంతో, అనురాగంతో శైల అని పిలుస్తూ ఉంటే నాకు అదే చాలు. అదిచ్చిన ఆనందం ఇవేవీ నాకివ్వవులేండి అని అతని హృదయంలో తలదాచుకుంది.
శైల, నేనెంత అదృష్టవంతుణ్ణి అనుకున్నాడు రాజు. శైలజ తన చేతిలో ఉన్న చెయ్యి తీసుకుని చప్పున సిగ్గుతో 2 చేతుల్లో మొహం దాచుకుంది. ఇద్దరి మధ్య ఆ నిమిషంలో అందమైన ఆనందంతో నిశ్శబ్దం ఏర్పడింది. వెన్నెల నేలవైపు పరుచుకుపోతుంది. రాజాబాబు మనస్సుని మైమర్పించింది. తన్మయత్వంతో శరీరం పులకించింది. ఆ వెన్నెల్లో తన గుండెకు చేరగిలబడి కూర్చుంది శైలజ. సిగ్గుతెరలు శైలజ చెక్కిళ్ల మీద చిందులు తొక్కుతుండగా మలయమారుతపు తాకిడికి ఆమె ముంగురులు చిందరవందర కాసాగాయి. రేగిన శైలజ ముంగురులు సవరించడానికి పూనుకున్నాడు రాజు. కాని వాయుతరంగాలు ఆ ముంగుర్లని స్థిరంగా ఉండనీయటం లేదు. అయినా అతని వేళ్లు శైలజ కురుల్ని సరిచేస్తూనే ఉన్నాయి. అయితే వాయువు తాకిడికి గురవుతున్న ముంగుర్లు చెలరేగుతూనే ఉన్నాయి. రాజు తన ప్రయత్నం మానకుండానే శైలజ శిరోజాలని కుతూహలంగా చూస్తూ, శైలా, చూశావా? నామమాత్రంగా మనల్ని సేద తీరుస్తున్న వాయుదేవుడు నీ కురుల్లో ఎలా చొచ్చుకుపోతున్నాడో. అతనికి కూడా నీ కురులంటే ప్రీతి కాబోలు అన్నాడు. శైలజ పకపక నవ్వింది. ఆ నవ్వులో 1000 వసంత రాగాలు విరిజిమ్మినట్టుగా ఉంది. ఇలాంటి వారి జీవితరాగ జలదిలో మధుర తరంగాలు, వెలలేని మలయ సమీరాలు. సుశీలా, ఆగు! సింహగర్జన లాంటి మ్యాట్రన్ స్వరంతో అంతవరకు వేగిరం పోతున్న సుశీల తడబడుతూ నిలబడిపోయింది. అయితే ప్రేమ వ్యవహారం చాలా వరకు వెళ్ళిందే. సరే, ఏంటా బహుమతి? వ్యంగ్యంగా ఉంది మ్యాట్రన్ స్వరం. బట్టలు. దీపావళికి. ఆమె ముఖంలోకి చూస్తూ మెల్లగా సమాధానమిచ్చింది సుశీల. ఛీ, సిగ్గులేదు చెప్పుకోవడానికి. పరువు ప్రతిష్ట మంట కలుపుతున్నావు. ఈ సంస్థకి నీ వల్ల చెడ్డ పేరొస్తుంది. తోటివారిని చెడగొట్టే ఇలాంటి ప్రేమ వ్యవహారాలు ఇక్కడ వీల్లేదు. అంతా చాలా రోజులు బట్టి చెప్తూనే ఉన్నారు. ఏమో అనుకున్నాను. మొదట్లో నమ్మలేకపోయాను. అయితే ఆ క్షయరోగిని నువ్వు ప్రేమిస్తున్నావా? కుతూహలంతో మ్యాట్రన్ ముందుకు వంగి సుశీల ముఖంలోకి పరీక్షగా చూస్తూ వ్యంగ్యంగా అడిగింది. సుశీల హృదయంలో ఒక్కసారి 1000 మెరుపులు మెరిశాయి. కలుక్కుమంది ఆంతర్యం. కనుకొలుకుల నిండా నీరు చేరింది. శరీరంలో కంపన బయలుదేరింది. ఆమెలో భయంకరమైన భావ సంఘర్షణ రేగింది. ఆ వేగానికి నడి సముద్రంలో నావ మాదిరి ఊగిసలాడింది. ప్రపంచం అకస్మాత్తుగా మారిపోయినట్టు, గాలి వీచక ఉక్కిరి బిక్కిరి అవుతున్నట్టు, తోటలో ఉన్న జినియా పువ్వులు పకపక నవ్వుతున్నట్టు, మూగగా ఎవరినో అర్థిస్తూ కేక వేసినట్టు, అన్నిటికీ మించిన ఆ మ్యాట్రన్ ముఖం వికారమైన రాక్షసిలా రంగులు మారుతున్నట్టు అనిపించింది. అన్నీ కలిసి ఆ సమయాన్ని మరింత బీభత్సంగా మార్చాయి. తన్ని తాను నిగ్రహించుకోలేక ఎదురుగుండా ఉన్న బల్ల మీద కూర్చుంది. ఏంటి చిత్రం? వీళ్ళందరికీ తారతమ్యాలు తెలియవా? వీళ్ళ చదువంతా బుగ్గిపాలేనా? సుశీల బుర్రలోని ఆలోచనలు అతి వేగంతో సుళ్ళు తిరుగుతున్నాయి. ఆ పరిస్థితిలోనే కొంచెం తేరుకొని సుశీల సమాధానమిచ్చింది. మీరన్నది నిజమే మ్యాట్రన్. నేను ఆయన్ని సంపూర్ణంగా ప్రేమిస్తున్నాను. ప్రేమించకుండా ఉండలేను. వాట్? గుండు దెబ్బలాంటి ఆశించని సమాధానంతో అదిరిపడింది మ్యాట్రన్. అదే కనుక నిజమైతే నీ సర్వీస్ ఏమవుతుందో ఆలోచించావా? కొంచెం తేరుకుని కసిగా అడిగింది మ్యాట్రన్. ఆలోచించాను మ్యాట్రన్. ఇప్పుడే కాదు, పురాణ యుగం నుండి మంచికి చెడే లభిస్తుంది. నేను చేస్తున్న ఒక మంచి పని వల్ల నాకిలాంటి అపవాదు వస్తుందని ముందే ఊహించాను. ఏనాటికైనా అవినీతిని అణిచి నీతి ప్రపంచంలో వికసించక తప్పదు. కానీ మ్యాట్రన్, మీరు వింటానంటే ఒక కథ చెప్తాను. దాంతో కనీసం మీ ఒక్కరికైనా తృప్తిపరచగలననుకుంటున్నాను. సరే, చెప్పు అంటూ మ్యాట్రన్ కుర్చీలో కూలబడింది. సుశీల తండ్రి గోదావరి వరదల్లో మరణించాడు. తల్లి తండ్రి లేని లోటు తీర్చి అంతవరకు సుశీలను పెంచి కొంతవరకు చదివించింది. విధి వక్రించింది. జీవితం పగ సాధించింది. వెలుగుని చేసుకుని చీకటిని ప్రసాదించింది. చీకటినే చీలికలు చేసింది. భవిష్యత్తుని ఉజ్వలంగా చేసుకోవాలనుకుంది. అందుకు ప్రయత్నించి ఈ ఆసుపత్రిలో ప్రవేశించింది సుశీల. అంతకుముందు ఎన్నడూ రాజుబాబుని చూడలేదు. ఒకరోజు రాత్రి విపరీతమైన దగ్గుతో స్పృహలేక బాధపడుతున్న రాజుబాబును చూసి తగిన చికిత్స చేసింది. చాలాసేపటి వరకు అతనికి తెలివి రాలేదు. ఉండి ఉండి లక్ష్మి, విజయ, బాబు అంటూ కలవరించాడు. ముఖ్యంగా అతని రూపం.
మరణించిన సుశీల తండ్రిని గుర్తుకు తెచ్చింది. తన గురించి కూడా తన తండ్రి ఆఖరి దశలో ఇలాగే కలవరించి ఉంటాడు. తర్వాత తెలివి రాగానే తన హృదయం విప్పి తన బాధంతా సుశీలకు చెప్పాడు. రాజుబాబు కుటుంబ పోషణకి డబ్బు లేదు. తనకి ఆసుపత్రి వారిచ్చిన పళ్ళు, రొట్టెలు తను తినటం మానేసి సుశీల చేత అవి బయట అమ్మిస్తూ ఉంటాడు. ఈ విధంగా చేరిన డబ్బులు నెల నెల తన కుటుంబానికి పంపిస్తున్నాడు. తన కానుకగా దీపావళికి ఆ బట్టలు తన పిల్లలకి పంపమన్నాడు. ఒక 5 రూపాయలు మనీ ఆర్డర్ చేయమన్నాడు. పైగా ఆ రోజు శనివారం. ఆ రోజు దాటితే సకాలంలో వారికి అందవు. ఈ విధంగా నేను అతనికి సహాయం చేస్తున్నాను. కానీ ప్రపంచం 40 ఏళ్ల ఒక క్షయరోగిని, 20 ఏళ్ల సుశీలని అనుమానిస్తుంది. ప్రతిరోజు ఇక్కడ వీళ్ళు చేసే వెటకారాలు నాకు తెలుసు. ఇది మొదట్లో బాధ కలిగిన తర్వాత ఆ బాధని నిగ్రహించుకోగలిగాను. పైగా ఒక అనిర్వచనీయమైన తృప్తి కలుగుతుంది. నా తోటి మానవునికి నేను సహాయం చేయగలుగుతున్నాను కదా. మీరన్నట్టు నేను అతన్ని సంపూర్ణంగా ప్రేమిస్తున్నాను. నా ప్రేమని మీరు అర్థం చేసుకోగలరా మ్యాట్రిన్? ఆమెలోని దుఃఖం, ఆవేదన ఊహకందని హద్దుగా దాటిపోయాయి. కన్నీరు జలజలా రాలింది. పొరపాటైంది సుశీల. నీలో ఇంత సంస్కారం ఉందని గ్రహించలేకపోయాను. ఈ లోకపు మసక కళ్ళకి కనిపించిన అనంతకోటి విషాద గాథల్లో ఇదొకటి. మ్యాట్రిన్ గొంతుక బొంగురుపోయింది. అప్రయత్నంగా కళ్ళు చెమర్చాయి. టంగుమని వాచి 1 గంట కొట్టింది. పాలిపోయిన మొహంతో టేబుల్ మీద వాలిపోయింది సుశీల.